Let's open our Bibles to Revelation. How does the story end? Have any of you seen an eclipse? So my question is, have any of you seen an eclipse? When the moon covers the sun. చంద్రగ్రహణం జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా ఆ సన్నివేశాన్ని చూసారండి? చంద్రగ్రహణం జరగడం, చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పేయటం ఎప్పుడన్నా చూసారా మీరు? Very good. Are they common? Sir? Are they common? అది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమేనా? అది ఎప్పుడు మనం చూసే విషయమేనా? It's a very unique situation, right? అది మనకు చాలా ప్రత్యేకమైన పరిస్థితిగా మనకు కనబడుతూ ఉంటుంది. Some people might only see an eclipse once or twice in their whole life. వారి యొక్క జీవితంలో కొంతమంది అయితే జీవిత కాలంలో ఒకటిసారో రెండుసార్లు చూసుంటారేమో చంద్రగ్రహణాలు. We've been talking about the heavenly court. మనము పరలోక సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. And a lot of the stories that we have are the heavenly court only in heaven. పరలోక సంబంధమైన విషయాలు అనేక సందర్భాలలో పరలోక రాజ్యంలో జరిగే విషయాలను గురించి సంబోధించాయి. Like Job, when the sons of God come to give their reports. యోబు కూడా చెప్తూ ఉంటాడు, దేవుని కుమారులు దేవుని యొద్దకు రావడం అనే విషయాన్ని యోబు సంబోధించాడు. Or Daniel, when the Son of Man is given authority. దానియేలు కూడా తన గ్రంథంలో సంబోధించాడు, పరలోక రాజ్యంలో దేవుని కుమారులకు సర్వాధికారము ఇవ్వబడిందనే విషయాలు సంబోధించాడు. And most of Revelation is a vision of the heavenly court. ప్రకటన గ్రంథములో చాలా వరకు యోహానుకు కలిగినటువంటి దర్శనము. But we've also seen that sometimes the heavenly court and God's court on earth overlap. మరి చాలా సందర్భాల్లో పరలోక సంబంధమైన విషయాలు భూలోక సంబంధంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని సంబంధాలు కలిగి ఉండడం మనం చూస్తాం, వ్యత్యాసాలు కలిగి ఉండడం మనం చూస్తాం. Like in the sacred orchard. Sir? The Garden of Eden. మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఏదోను తోటను గురించి ఇంతవరకు మనం కొన్ని వ్యత్యాసాలు చూసాం. అదేవిధంగా పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనాలు, భూలోక సంబంధమైన విషయాలు కొన్ని వ్యత్యాసాలు మనకు కనపడుతూ ఉంటాయి. Or like with the tabernacle as it traveled from place to place. ప్రత్యక్ష గుడారాలను గురించి కూడా మనం గడిచిన కొన్ని నిమిషాల క్రితం మనం ధ్యానించుకున్నాం. అందులో కూడా కొన్ని ప్రత్యేకతలు చూసాం. Or like with the temple in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి మందిరమును గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. Where one person, the high priest, could enter one time every year. ఆ మందిరంలో కేవలం సంవత్సరానికి ఆ యొక్క ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే ప్రత్యక్ష స్థలములోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. On the Day of Atonement. ఆ దేవునికి బలులు అర్పించేటువంటి సమయంలో మాత్రమే ప్రధాన యాజకుడు ఆ మందిరంలోకి వెళుతూ ఉంటాడు. But by and large, most people, it would have been like an eclipse. They would have encountered this one time or maybe never. చాలా మంది జీవితాలలో ఇటువంటి సన్నివేశము ఒక్కసారి జరుగుతుంది, లేకపోతే అనేక మంది వారి జీవితంలో చూసి ఉండరు కూడా. We know that God has his family in the celestial court. దేవుడు ఆయనతో పాటు పరలోక సంబంధమైనటువంటి దూతలను కూడా కలిగి ఉండడం మనకు తెలిసిన విషయం. We know he has the sons of God in the heavenly court. పరలోక సంబంధమైన విషయాలలో దేవునికి కుమారులుగా పిలువబడిన వారు ఉన్నారు. They are sons of God by creation. వారు దేవుని చేత సృజింపబడిన వారుగా పిలువబడుతున్నారు. We know that some of them rebelled against God. అందులో చాలా మంది దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. And when we read Genesis 6. ఆదికాండము 6వ అధ్యాయం చదివినప్పుడు మనకు ఆ స్పష్టత కలుగుతుంది ఆ విషయం గురించి. We know that other of the heavenly creatures like this cherub also rebelled. కెరూబులను గురించి కూడా లేఖనంలో మనకు చాలా సందర్భాలు ఇవ్వబడ్డాయి. అవి కూడా అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా నిలవబడ్డాయి. And God also has his family here in the earthly realm. పరలోకంలో మాత్రమే కాక భూలోకంలో కూడా దేవునికి సంబంధించిన వారు ఉన్నారు. But we are not sons and daughters of God by creation. మనము దేవుని చేత సృజింపబడినటువంటి దేవుని కుమారులు కుమార్తెలుగా పిలవడం గాని. How are we sons and daughters of God? మనము దేవునికి ఎలా కుమారులుగా పిలవబడతాం? మనము దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఎలా పిలువబడతాము? Those who accept him and believe in him. Yes, but how do we become his sons and daughters? Paul says, before you were slaves, now you are sons because you were, there's a word. మీరు చెప్పినటువంటి విషయం మంచిదే, కాకపోతే
పౌలు అంటాడు, మనం ముందు పాపమునకు దాసులమయ్యాం, కానీ ఇప్పుడు మనం దేవునికి కుమారులుగా పిలువబడుతున్నాం అనే విషయాన్ని గురించి పౌలు ఒక సందర్భాన్ని రాశాడు. అది మీలో ఎవరికైనా గుర్తుందో లేదో మరి. Yes, we have been adopted. మనం దేవునికి దత్తపుత్రులుగా పిలువబడ్డాము అనే మాటను పౌలు ఉపయోగించాడు. Yeah, those who place their faith in Christ are adopted. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు దేవునికి దత్తపుత్రులుగా పిలువబడ్డారనే మాటను సంబోధించాడు. So God has, think of it like two families. He has the sons of God by creation in the heavenly realm. ఒక రెండు కుటుంబాలుగా చూస్తే దేవాది దేవునికి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు అయితే, ఈ భూలోకంలో మనము దేవుని కుమారులు కుమార్తెలుగా దత్తపుత్రులుగా మార్చబడ్డాం. Did you complete the thought? And he has us as his children here by adoption. Yes sir. మనల్ని కూడా దేవుడు ఈ భూలోకమునందు దత్తపుత్రులుగా ఆయన స్వీకరించుకున్నాడు. So now think of a father who wants to unite the whole family. ఒక విషయాన్ని ఆలోచించండి. ఒక తండ్రి కనుక తన కుటుంబాన్ని అంతటిని ఐక్యపరచాలనుకుంటే, he doesn't want part of the family to be in Kenya and part of the family to be in Buenos Aires. ఒక తండ్రి ఒక కుటుంబంలో సంబంధించిన కొంతమంది వేరే ఒక దేశంలో ఉండాలి, కొంతమంది వేరే ప్రాంతంలో ఉండాలి అనే దానికి ఇష్టపడడు. So this is what we call the new heavens and the new earth. దీనినే మనము నూతన ఆకాశము నూతన భూమిగా మనం పిలుచుకుంటున్నాం. This is a minor theme in the book of Isaiah. ఆ యెషయా గ్రంథంలో ఇది చాలా క్లుప్తంగా చెప్పబడినప్పటికీ కూడా it's interesting because it is mentioned only a couple of times. ఆ యెషయా గ్రంథంలో చాలా క్లుప్తంగానే 2-3 సార్లు అది వివరించబడింది అంతే. But in the New Testament it becomes a very important theological fact. కానీ నూతన నిబంధనలో ఈ విషయాలు అనేవి చాలా విశదపరిచి దేవుడు మనకు వివరించడం జరిగింది. We have other examples of this from the Old Testament. దీనిని గురించి పాత నిబంధనలో మనకు వేరే ఉదాహరణలు కూడా ఉన్నాయి. For example, the New Covenant. ఉదాహరణకు నూతన నిబంధన గురించి మనం చూస్తే maybe 2, maybe 3 references to the New Covenant in the entire Old Testament. పాత నిబంధన అంతట్లోనూ నూతన నిబంధన అనే విషయమును గురించి ఒక 2-3 సందర్భాలు ఉంటాయేమో. But then for Jesus this becomes the foundation of how we can be forgiven by his sacrifice. కానీ దేవుడు అర్పించేటువంటి బలి ద్వారా మనం దేవునికి కుమారులుగా స్వీకరించబడడం అనేది దేవుని ద్వారా ప్రారంభించబడింది నూతన నిబంధన అనేది యేసు ప్రభువు ద్వారా. This is my blood of the new covenant. ఆయన అన్నాడు, ఇది నా రక్తము, దీనిని నూతన నిబంధనగా మీకు ఇస్తున్నానని యేసు ప్రభు చెప్పారు. Which is shed for you and for many for the forgiveness of sins. మీ పాపముల నుండి క్షమాపణ పొందుకొనుటకు మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన అని ప్రభు సెలవిచ్చారు. So we have a thing that's a very minor idea in the Old Testament, but it becomes very central in the New Testament. కానీ ఈ విషయము పాత నిబంధనలో చాలా క్లుప్తంగా 2-3 సందర్భాల్లో వివరించారు, కానీ నూతన నిబంధనలో అయితే చాలా గొప్పదండి ఇతర మనకు వివరణ ఇవ్వడం జరిగింది. And I'll give you one more example, the person Melchizedek. వేరొక ఉదాహరణ తెలియపరుస్తాను. మెల్కీసెదకు గురించి నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. He pops up in a single story. ఆయన ఒక్క సందర్భంలోనే మనకు కనపడతాడు మెల్కీసెదకు. When Abram gives him a tithe in the city of Salem. సేలెం అనేటటువంటి ప్రాంతంలో దేవుని యొక్క సేవకుడు కానుకలు సమర్పించిన సందర్భంలో మెల్కీసెదకు మనకు కనపడతాడు. And then there's a single verse in the Psalms. కీర్తనల గ్రంథంలో ఒక్క వచనం రాయించబడింది. That says, you are a priest forever in the order of Melchizedek. మెల్కీసెదకు క్రమములో మీరు ఎప్పటికీ యాజకులుగా ఉంటారనే సందర్భాన్ని కీర్తన గ్రంథంలో రాయడం జరిగింది. And these two little texts become the foundation of the book of Hebrews. ఈ 2 వచనాలు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికకు మనకు ఒక మూల కారణంగా కనపడతాయి. Because the priests had to come from the family of Aaron. ఒక యాజకుడు అనేటువంటి వాడు అహరోను కుటుంబం నుంచి రావాల్సి ఉంది. So how can these Jewish Christians, the Hebrews, how can they say that Jesus died for us? He's not a priest. ఆ యూదులు యేసు ప్రభు మన కొరకు ఎలా చనిపోయాడు అనేటువంటి విషయాన్ని వారు చాలా సందర్భాల్లో నమ్మరు యూదులందరూ కూడా. And his answer is, well, he's not a priest according to the order of Aaron. He's a priest according to the order of Melchizedek. అహరోను కుటుంబ పద్ధతిని బట్టి యేసు ప్రభు యాజకుడు కాదు కనుక అతను మన కొరకు చనిపోయిన వాడు కాదు, ఆయన దేవుడు కాదు అనే విషయాన్ని యూదులైతే ఎప్పటికీ కూడా నమ్మరు. This is a very daring theological move. ఇది దేవుని గురించి నేర్చుకునేటువంటి విషయంలో చాలా ప్రాముఖ్యమైనది. Well, anyway, in Revelation we're getting to this place where God is going to reunite the heavens and the earth. ప్రకటన గ్రంథంలో అక్కడ నూతన ఆకాశం నూతన సృష్టి గురించి మనం అనేక సందర్భాలు చూస్తాం. He's going to finally bring the two families together.
దేవుడు అక్కడ నూతన ఆకాశమును నూతన భూమిని సృష్టించిన తరువాత పరలోకంలో ఆయనకు ఉన్నటువంటి కుమారులను కుమార్తెలను భూలోకంలో ఉన్నటువంటి మనతో ఆయన జతపరుస్తాడు. So the Nicene Creed says we believe in God the Father, the Almighty. మనందరము కూడా దేవాది దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం, సర్వశక్తి కలిగిన వాడని, the maker of the heavens and the earth, ఆకాశమును భూమిని సృజించిన వాడని మనం నమ్ముతాం. of all things visible and invisible. మనకు కంటికి కనిపించిన వాటిని కంటికి కనిపించని వాటిని కూడా ఆ దేవత దేవుడు సృజించాడు అనే విషయాన్ని అయితే మనం నమ్ముతాం. I mentioned this so you know that the church fathers were thinking this way. మరి సంఘ నాయకులు కూడా ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. They knew that there was a heavenly realm. వారికి తెలిసిన విషయం పరలోక సంబంధమైన విషయాలు ఉన్నాయి. And that they knew that there was a material realm. అంత మాత్రమే కాకుండా మన కంటికి కనిపించేవి కూడా ఉన్నాయి అనే విషయాన్ని నమ్మారు. And so they confessed that God was creator of both of these. దానిని బట్టే కంటికి కనిపించిన వాటికను కనిపించే వాటికను రెండింటికి ఆ దేవుడే సృష్టికర్త అనే విషయాన్ని అయితే మనం నమ్ముతున్నాం. Well, let me tell you a little bit about the background of Revelation as a book. ప్రకటన గ్రంథమును గురించి ఒక క్లుప్త వివరణ మీకు ముందుగా తెలియపరచాలని ఆశపడుతున్నాను. One of the first things that we do when we're interpreting the Bible బైబిల్ను మనం వివరించేటప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే is we ask what kind of literature is this? అది ఏ రకమైన పద్ధతిలో రాయబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. So people have the stories of Krishna. చాలా మందికి కృష్ణుడి గురించి కొన్ని కథలు ఉంటాయి. Are those historical stories of a real human or are they just religious myths? అది చరిత్రపరంగా నిజంగా ఉన్న మనుషుల గురించి చెప్పబడిందా లేకపోతే ఎవరో ఏదో సృష్టించిన కథలా? You have stories of a guy named Gandhi who got rid of the British. ఆ గాంధీ గురించి కూడా మనకు చాలా చరిత్రలు ఉన్నాయి. Are those religious myths or is that actual history? అది నిజంగా జరిగిన చరిత్ర లేకపోతే మతపరంగా ఏర్పరచబడిన ఒక సన్నివేశాల? And then let's say, oh, we agree that this Gandhi fellow, he existed. మనందరం నమ్ముతాము గాంధీ నిజంగా ఇక్కడ భూలోకంలో జీవించాడు కాబట్టి అదొక చరిత్ర అని మనం నమ్ముతాం. But then you read a book about his life, a biography, ఆయన జీవిత చరిత్ర గురించి ఒకసారి మనం చదవగలిగినట్లయితే that only talks about the good things that he did and how brave he was. ఆ జీవిత చరిత్ర అనే పుస్తకంలో ఆయన చేసిన మంచి పనుల గురించి మాత్రమే రాయించి ఉంచారు. But then you read another book about this man, ఆయన గురించి మరొక పుస్తకం కూడా ఉంది. and it talks about the bad things he did and how bad he was. ఆ వేరొక పుస్తకంలో ఆయన చేసిన చెడ్డ క్రియలు, ఆయన ఎంత చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాడు అనే విషయాలు కూడా వేరొక గ్రంథంలో వేరొక పుస్తకాల్లో లిఖించబడి ఉన్నాయి. How do you figure out who is telling the truth? ఆ రెండిటిలో ఏది నిజము అని మనం ఎలా నమ్మగలుగుతాం? I raise this example so that you will know that when we are interpreting the Bible, we also interpret a lot of other texts. ఈ యొక్క విషయాలు నేను ఎందుకు చెప్పానంటే బైబిల్ గ్రంథాన్ని మనం వివరించేటప్పుడు ఈ లోకపరమైన విషయాలను కూడా మనం స్పష్టంగా ఎరిగిన వారమై ఉండాలి. In the Bible we have many types of literature. బైబిల్ గ్రంథాలకు పరిశుద్ధ గ్రంథంలో వేరు వేరు విధాలుగా రాయబడినటువంటి పాఠాలు మనకు కనపడతాయి, గ్రంథాలు మనకు కనపడతాయి. We have some that we hardly ever read, like genealogies. జీవిత చరిత్రలు వంశములు ఈ రీతిగా ఏర్పరచబడ్డాయి అని చెప్పబడినటువంటి అంశాలు ఉన్నాయి. We have the laws of Moses. We almost never read those. మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆజ్ఞల గురించి చెప్పబడిన గ్రంథాలు ఉన్నాయి. But then we have poems and songs. The Psalms, we read those and we love those. కీర్తన గ్రంథాల్లో పాటలు ఉన్నాయి, పద్యాలు కూడా రీతిలో రాయబడినటువంటివి కూడా మనకు ఉన్నాయి. We have stories about religious heroes and villains. మతపరమైనటువంటి నాయకుల గురించి చెప్పబడిన చరిత్రలు ఉన్నాయి. Like David and Saul and ఉదాహరణకు Samuel. దావీదు, సౌలు, సమూయేలు గురించి రాయబడిన చరిత్ర ఉంది. And those are trying to teach us about how to govern the people well. ఇవన్నీ కూడా మనకు ఒక నాయకులుగా ప్రజలను మనం ఎలా పరిపాలించాలి అనే విషయాలు అయితే మనకు చరిత్ర పరంగా తెలియపరుస్తున్నాయి. So they're kind of like religious propaganda, but they're also history. They're talking about real people. అది నిజమైనటువంటి వ్యక్తుల గురించి, ఈ భూలోకంలో జీవించిన వ్యక్తుల గురించి చెప్పబడుతున్నటువంటి చరిత్ర. And then we have prophecy, for example. ఉదాహరణకు ప్రవచనాలు మనకున్నాయి లేఖనాల్లో. There are different types of prophetic literature. చాలా వివిధ రకాలైనటువంటి ప్రవచన వాక్యాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. Sometimes they are stories, like a story about Elijah. ఈ ప్రవచనాలు మనకు కొన్నిసార్లు కథల రూపంలో చెప్పబడ్డాయి, ఎలీషా గురించి చెప్పబడినటువంటి కథల రూపంలో. And sometimes they are an oracle or a message from the prophet. ఆ యొక్క కథల రూపంలో మనకు ఒక భావాన్ని అర్థం చేయడానికి, మనం అర్థం చేసుకునేలాగా మనకు నడిపించడానికి దేవుడు ఈ ప్రవచనాలను కథల రూపంలో కూడా నియమించాడు. And these often start with the formula, this is the word of the Lord for
whoever. ఆ ప్రవచనాలు అనేటువంటివి చాలా సందర్భాల్లో దేవుడు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు, దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు అనే మాటను ఉపయోగించుకోవడం కూడా మనం చూసాం. So anyway, my point is we have a lot of different types of literature in the Bible. ఏదేమైనప్పటికీ కూడా పరిశుద్ధ లేఖనంలో వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో రాయించబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. And most of these types of literature still exist today. People still write books. ఇటువంటి రకాలైనటువంటి పద్ధతులు, రచనలు, కథలు ఎప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది రాస్తూనే ఉన్నారు. So Hebrews, for example, is probably originally a sermon. హెబ్రీయులకు రాసిన పత్రిక అనేది మనం చూస్తే కనుక ఒక ప్రసంగం లాంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక. And you can find easily in English a collection of sermons by Billy Graham or some other preacher. మనకున్నటువంటి ప్రసంగం చేసే గొప్ప గొప్ప వ్యక్తుల్లో బిల్లీ గ్రాహం అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన చేసిన ప్రసంగాలన్నిటినీ కూడా ఒక పట్టికగా వారు నియమించి పెట్టారు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా మనకు కనపడుతుంది ఒక గొప్ప ప్రసంగంగా. Yeah, and people still write letters to each other all the time. ఎప్పటికీ కూడా మనము ఉత్తరాలు రాసుకునేటువంటి అలవాటు ఎప్పటికీ కూడా మన మధ్యలో ఉంది. The difficulty with Revelation is that this is a type of literature that nobody writes anymore. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇటువంటి విధమైన రచనలు ఎప్పటికీ ఎవరు కూడా రాసినట్టుగా మనకు లేదు. It is a genre called apocalyptic literature. ఇదంతా కూడా యోహానుకు దర్శన రీతిగా చెందినటువంటి అనుభవాలను ఆయన రాస్తున్నాడు. The Greek word apocalypse means to uncover. అక్కడ గ్రీకు పదంలో ఉన్నటువంటిది ఏంటంటే దాచబడినది మనకు విసిదపరచడము అనే విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. Yeah, so imagine imagine that you go into like a great meal and all the food is set out, but it's covered with a cloth. ఒక విందుకు మనం వెళ్ళామనుకుంటే అక్కడ విందులో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా కప్పేసి ఉన్నాయని అనుకుందాం. And you wait until it is uncovered, and then you can see all the things that are there. దాని మీద ఉన్నటువంటి ఒక కవర్ను తొలగించేంత వరకు అక్కడ మనం వేచి ఉంటాం ఏమేమి ఉన్నాయా అని చూడడానికి. This type of literature is invented by the people of Israel late in their history. యోహాను రాసిన తరువాత యూదులు ఇటువంటి రచనలు రాయడానికి కూడా వారు సిద్ధపడి కొన్ని చరిత్రపరమైన పుస్తకాలు కూడా వారు రాయడం జరిగింది. During the exile, if not a little bit later. వారు బందీలుగా ఉన్నటువంటి సమయంలో కానీ తదుపరి సమయాల్లో యూదులు ఇటువంటి రచనలను వారు ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. Apocalyptic literature uses strange images and symbols to hide the meaning of the author. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక వింత వింత జంతువులను, వింత వింత ఆకారాలను మనం గమనిస్తాం. అవన్నీ కూడా దేవునిని గురించిన ప్రణాళికను మనకు వివరించడానికై ఉపయోగించుకోబడినటువంటివి. It's a way of communicating with each other, but in code. అదంతే కూడా మనం ఒకవేళ చూడండి, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు కొన్నిసార్లు వేరే వ్యక్తికి అర్థం కానటువంటి రీతిలో కేవలం మనకు అర్థమయ్యే విషయంలోనే మనం కొన్నిసార్లు మాట్లాడుకుంటాం కోడ్ రూపంలో. Or imagine that you and a friend, you grew up together. ఒకవేళ అనుకుందాం మీరు మీ స్నేహితుడు కలిసి పెరిగారని అనుకుందాం. And you're around a bunch of other people. మీరు ఇరువురు కలిసి అనేక మంది ప్రజల మధ్యలో ఉన్నారని అనుకుందాం. And he says, maybe we should go play tennis. ఒక స్నేహితుడు అంటాడు మనం ఒకవేళ వెళ్ళి టెన్నిస్ ఆడుకోవాలేమో అని అంటాడు. I have no idea if anyone plays tennis here. ఇక్కడ ఎవరైనా టెన్నిస్ ఆడతారో లేదో నాకు తెలియదు కానీ మరి. But the thing is, you two have a funny story about tennis from 10 years ago. ఎందుకంటే స్నేహితులు ఇరువురు మధ్యలో ఆ ఆటను గురించి ఒక హాస్యపరమైనటువంటి సన్నివేశాలు జరిగే ఉంటాయి. And both of you start laughing. ఎప్పుడైతే టెన్నిస్ అనే మాటను వారు ఉపయోగించారో ఆ సన్నివేశాన్ని వీరు ఆలోచించుకొని నవ్వడం ప్రారంభిస్తారు. But everybody else looks at you and says, why are you laughing? కానీ వీళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తారు, వింతగా చూస్తారు మన వైపు. Are you going to play tennis or not? ఇప్పుడు మీరు టెన్నిస్ ఆడతారా లేదా అని వారు వింతగా చూస్తారు. And you both understand that's not really what it's about. కానీ ఇతర వ్యక్తులకు అర్థం కాని దాని విషయము ఆ మాట్లాడుకుని ఇరువురికి మాత్రమే అర్థమవుతుంది. పూర్వం ఏం జరిగింది, ఎలాంటి హాస్యపరమైన సంగతులు జరిగాయనే విషయాలు ఆ ఇరువురికి మాత్రమే అర్థమవుతుంది. So now think about the Jewish people in the first century. కాబట్టి అదే విధంగా మొదటి శతాబ్దంలో యూదుల గురించి మనం ఆలోచన చేస్తే, this is when Jesus has his ministry, the church is born. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను మనం చూడొచ్చు, సంఘము ప్రారంభించబడ్డాన్ని మనం చూడొచ్చు. They live in diaspora. వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి సమయంలో నివసించినటువంటి వారు. Some of them live in their homeland, Palestine. వాళ్ళందరూ కూడా పాలస్తీనా అనేటువంటి ప్రాంతం యొక్క సమీపంలో నివసించిన వారు ఉన్నారు. But most of them live in cities like Alexandria in Egypt. కానీ చాలా మంది ఈజిప్ట్లో ఉన్నటువంటి, ఐగుప్తులో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో నివసించిన వారు ఉన్నారు.
Other parts of North Africa, Spain, Italy. ఆఫ్రికా మరియు స్పెయిన్ ప్రాంతము, ఇటలీ ప్రాంతంలో నివసించిన వారు కూడా ఉన్నారు. And we know this because if you read in the book of Acts, అపోస్తల కార్యాలు మనం చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. what's the first place that Paul always goes to? పౌలు ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి ప్రదేశం ఏమైంది అపోస్తల కార్యాలలో? He goes to the synagogue. ఆయన మందిరానికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. That shows us that there were Jewish populations all over the Roman Empire. అది మనకి ఏం తెలియపరుస్తుందనంటే రోమా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యలో యూదుల యొక్క ప్రార్థనా మందిరాలు ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. And then if they would accept his teaching, he would stay with them. ఒకవేళ ఎవరైనా పౌలు చెప్పే బోధన అంగీకరిస్తే ఈయనతో పాటు కలిసి నడిచేవారు. But if the Jewish people there in that synagogue said no, he would go to the Gentiles. ఒకవేళ ఆ మందిరంలో ఉన్నటువంటి యూదులు పౌలు చెప్పే మాటలు నమ్మకపోతే వేరొక ప్రాంతానికి వెళ్ళేవాడు పౌలు. It's probable that the large majority of Jews from the Roman Empire became Christians in the first 400 years of the religion. రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్న సమయంలో 400 సంవత్సరాల సమయంలో అనేక మంది యూదులు క్రైస్తవులుగా మార్చబడినటువంటి విషయం చరిత్ర మనకు తెలియపరుస్తుంది. So I hope you understand how we're supposed to read the book of Revelation. కాబట్టి ఇన్ని విధాలైనటువంటి రచనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పుడు ప్రతిదానిని ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో మనం గ్రహించిన వారమై ఉండాలి. And I've already given many examples of how Revelation is connected to Genesis and then later Ezekiel. ఉదయకాల సమయంలో చెప్పినటువంటి విషయాలను నేను ప్రకటన గ్రంథము ఆది కాండానికి ఎలా సంబంధించిందో నేను కొన్ని విషయాలు మీకు తెలియపరిచాను. And we could give other examples from Zechariah and Isaiah. జకర్యా గ్రంథము, యెషయా గ్రంథం నుంచి కూడా కొన్ని ఉదాహరణలు మనం చూడొచ్చు. This is why I said yesterday that you will never understand Revelation if you don't understand Genesis. అందుకే నేను దినాన చెప్పాను, ఆది కాండము మీకు అర్థం కాకపోతే ప్రకటన గ్రంథం అనేది మీకు అర్థం కాదని చెప్పాను. We need to learn the code of the Jewish Christians. కాబట్టి యూదుల్లో చూసిన క్రైస్తవులు రచనలు ఎలా రాశారు అనే విధానాన్ని మనం తెలుసుకోవాలి. So we can read and interpret this book. వారు రాసిన పద్ధతి మనం తెలుసుకుంటే వారు ఏ సందర్భంలో రాశారు, ఏ విధంగా రాశారు అనేది మనం గ్రహించి ఆది కాండమునకు ప్రకటన గ్రంథానికి ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకోగలుగుతాం. Again, we still read biographies and sermons and letters and songs. ముందు చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలు చూస్తాం, పాటలను చూస్తాం, అదేవిధంగా ప్రవక్తల గురించి చెప్పినటువంటి విషయాలను మనం చూస్తాం. But nobody has written this type of literature since the Middle Ages. కానీ ఎవ్వరు కూడా ప్రకటన గ్రంథం రాసిన విధానంలో ఏ పుస్తకం రాసినట్లుగా మనకు కనిపించదు. Also, there's only one other example of this type of literature in the New Testament. నూతన నిబంధనలో ఈ విధమైన రచనలు రాసింది ప్రకటన గ్రంథం ఒక్కటి మాత్రమే మనకు కనపడుతుంది. This is what we call the little apocalypse in Matthew. అందుకనే మత్తయి సువార్తలో కూడా ప్రకటన గ్రంథంలో సంభవించబోయే కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సంబోధించాడు. This is when Jesus is talking about wars and rumors of wars, and he's preaching from the Mount of Olives. జరగబోయే యుద్ధాలను గురించి, అంత్య దినాల్లో జరగబోయే విషయాలను గురించి మత్తయి సువార్తలో కొన్ని విషయాలు ప్రభువు అయితే తెలియపరిచారు యేసు ప్రభువారు. Good. So now we understand what kind of literature we're reading. కాబట్టి మనం ప్రకటన గ్రంథము ఎలాంటి గ్రంథమో ముందుగా మనం తెలుసుకోగలిగాం. We understand a little bit about the context of the people reading this. ఈ ప్రకటన గ్రంథము రాసినటువంటి వ్యక్తుల గురించి కానీ చదివేటువంటి వ్యక్తుల గురించి కానీ ముందుగా మనం గ్రహించగలిగాం. And so another question we ask when we're studying the Bible is, who is the audience? మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ పత్రిక ఎవరికి రాయబడింది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. Who is this written for? ఈ గ్రంథము ఎవరి కోసం రాయబడింది? It's different to write a book about Jesus for Christians as opposed to writing it for atheists or for Muslims. క్రైస్తవులకు యేసు ప్రభువుని గురించి చెప్పడం కంటే కూడా అన్య ప్రజలకు క్రీస్తుని గురించి చెప్పడం అనేది కొంచెం కఠినంగా మనకు అనిపిస్తుంది. I'm sure that you've all read the opening letters. There are 7 letters in Revelation. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 7 అధ్యాయాలు మీరు చదివారని నేనైతే నమ్ముతున్నాను. This is the original audience. అవన్నీ కూడా మనకు తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథము ఎవరి కోసం రాయబడింది అనే విషయాన్ని. The Christian church has grown, it has expanded, there are new believers. క్రైస్తవ సంఘాలు ప్రారంభించబడ్డాయి, విస్తరించబడ్డాయి, ఇంకనూ అనేక నూతన సంఘాలు కూడా ప్రారంభించబడ్డాయి. But there is a time of disaster and of persecution. కానీ సంఘాలు విచ్ఛిన్నమైపోయాయి కూడా అనేక సందర్భాలలో.
In the first century, there were two large-scale persecutions against the Christians. మొదటి శతాబ్దంలో క్రైస్తవుల మీద చాలా విధాలైనటువంటి దాడులు జరిగాయి, హింసలు జరిగాయి. One was in the 60s under the Emperor Nero. న్యూరో అనేటువంటి రాజు కింద క్రైస్తవులు దారుణంగా అణిచివేయబడ్డారు, హింసలకు పాలయ్యారు. We think that this is when Saint Peter was crucified in the city of Rome. ఆ సందర్భంలోనే పేతురు కూడా చనిపోబడినట్లుగా మనం చూస్తాం, వారి చేత చంపబడినట్లుగా మనం చూస్తాం. And then there was another persecution in the 90s under an emperor named Diocletian. Diocletian అనేటువంటి వ్యక్తి కింద 1990 ఆ సంవత్సరాలలో సంఘముల మీద మరొక హింస కూడా మోపబడింది. According to tradition, by this time Saint Thomas is already here in India preaching the gospel. మనకు ఆ సందర్భాలు ఆలోచించే టైంకు తోమ మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించేటువంటి సమయాలు అవి. So this is written to the church that is undergoing persecution. ఈ పత్రిక అనేది ప్రకటన గ్రంథంలో మరి ప్రాముఖ్యంగా హింసలకు గురవుతున్నటువంటి సంఘాలకు రాయబడినటువంటి పత్రికగా మనం చూడొచ్చు. So any church that is undergoing persecution should be able to read this book and receive encouragement and confidence. ఏదైనా సంఘము హింసలకు గురవుతుంటే, అవమానాలు పాలవుతుంటే వారు ఈ గ్రంథాన్ని చదివి గ్రంథంలో చెప్పబడిన మాటల ద్వారా వారు బలపరచబడవచ్చు. I am not going to tell you who the Antichrist is. అంత్యక్రీస్తు ఎవరు అనే విషయాన్ని నేను మీకు చెప్పను కానీ, I am not going to tell you what day Jesus is going to return. దేవుడు ఏ రోజున రాబోతున్నాడు అనే విషయాన్ని నేనైతే మీకు చెప్పను కానీ, we don't know these things. ఎందుకంటే ఆ విషయాలు మనకు తెలియదు కనుక. But this is the word of God and it is for all Christians at all times. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది క్రైస్తవుల అందరి కొరకు ప్రతి సమయంలోనూ మనకు వర్తించేటువంటి లేఖనంగా ఉంది. And it is especially relevant for the Christians who are undergoing persecution. ఇది మరి ప్రాముఖ్యంగా హింసలకు గురవుతున్నటువంటి క్రైస్తవులకు చాలా గొప్పదైన రీతిలో రాయబడినటువంటి గ్రంథంగా మనం చూడొచ్చు. So let's read chapter 21, the new heaven and the new earth. 21వ అధ్యాయము. How many verses? 1 through 4. మొదటి 4 వచనాలు ఎవరన్నా చదవండి దయచేసి. అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి భాషను విందును తుడిచివేయును. మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. Okay, so here we have the fulfillment of the new heavens and the new earth from all the way back in the book of Isaiah. 21వ అధ్యాయంలో నూతన ఆకాశము నూతన భూమిని గురించి చూస్తాం. ఈ విషయాలు యెషయా గ్రంథంలో కూడా మనకు వివరించబడ్డాయి. How many creation stories do we have in the Bible? సృష్టిని గురించి ఎన్ని కథలు మనకు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో? సృష్టిని గురించి చెప్పబడిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఉన్నాయండి? 3. మనకు 3 సందర్భాలు ఉన్నాయి. We have 2 different versions of the first story, Genesis 1 and 2. ఆదికాండంలో 1, 2 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి విషయం ఒకటైతే, and then the land is full of violence. Sir, the land is full of violence. అక భూమంతయు కూడా హింసలతో నింపబడిందని మనం చూసాం. The sons of God have children with the daughters of men. దేవుని కుమారులు మనుషుల కుమార్తెలతో పాపం చేసినది మనం చూసాం. And then God destroys the earth through water. ఆ రీతిగా పాపము విస్తరించిపోయినప్పుడు నీటి ద్వారా సమస్త జనాంగాన్ని దేవుడు నాశనం చేసినది మనం ఆదికాండంలో చూసాం. And he makes a new beginning, a second creation. ఆ తదుపరి దేవుడు ఒక నూతనమైనటువంటి సృష్టిని ప్రారంభించడం మనం చూసాం. Okay, and then this one, the heavens and the earth, the new heavens, this is the third creation. ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడింది 3వ సృష్టిగా మనం చూడొచ్చు, నూతన ఆకాశము నూతన భూమి. We know how God creates things. మనందరికీ తెలుసు దేవుడు ఎలా సృష్టిని చేశాడనే విషయం. And the second creation did not mean that God totally erased the first one, rather he transformed it and changed it. రెండవ సృష్టిని దేవుడు చేశాడని మనం చెప్పుకున్నప్పుడు మొదట ఉన్నదాని అంతటిని కూడా సంపూర్ణంగా నాశనం చేయలేదు, కానీ మొదట ఉన్నటువంటి దానిలో కొంత దానిని మరలా దేవుడు పరిశుద్ధపరిచి కొత్తగా నియమించాడు అనే విషయాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు. Saint Paul says that you are a new creation in Christ. అందుకనే పౌలు అంటాడు, మీరు క్రీస్తుని బట్టి నూతన సృష్టి అనే మాటను ఉపయోగించాడు.
Did God destroy you and then make a different version of you? మనం పాపంలో ఉన్నప్పుడు మనల్ని పూర్తిగా నాశనం చేసి లేక కొత్తగా మనల్ని సృష్టించాడండి దేవుడు? Of course not. We're talking about the redemption and the restoration దేవుడు అలా of all creation. దేవుడు అలా చేయలేదు కానీ దేవుడు సృష్టిని ఎలా సరి చేశాడు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. So this is the meaning of the former things have passed away. ఇక్కడ చెప్పినటువంటి పాతవన్నీ గతించిపోయాను అనే దానికి అర్థము ఆదికాండం మనం చూసాం ఆ విషయాలను. And the sea was no more. సముద్రమును ఇక లేదు అని ప్రభు చెబుతున్నాడు. We already mentioned how for the Hebrew people the sea was a sign of chaos and danger. నిన్నటి దినాన మనం చెప్పుకున్నాం యోధా ప్రజలకు యూదులకు సముద్రం అంటే ఎంత భయపడతారో నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. And now there is no sea because there is no chaos and there is no danger. అక్కడ సముద్రం ఇక లేదు అని అంటే వారి మధ్య ఎలాంటి భయమో కూడా లేదు అని అర్థం. What is the great struggle throughout the entire Bible? పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఉన్నటువంటి ఒక గొప్ప బాధ ఏమైంది? Is it between God and the devil? అది దేవునికి అపవాదికి జరిగేటువంటి విషయమా? No, the devil is one character, but he's not even one of the most important ones. అపవాది ఒక దేవదూత అయినటువంటి వాడు, పడిపోయిన వాడిగా చూస్తామే తప్ప ఒక ప్రాముఖ్యమైన వాడిగా వాడినైతే మనం గమనించాం. Is it between good and evil? అది మంచికి చెడులకు మధ్య జరుగుతున్నటువంటి విషయమా? Somewhat, but that doesn't quite capture the entire issue. ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిని మనం అర్థం చేసుకోవడానికి ఇంకనో గొప్పదైన లోతైన విషయాలు ప్రభు అయితే మనకు తెలియపరిచారు. The Spirit of the Lord was on the face of the waters. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది అనే విషయాన్ని మనం చదువుతాం. All of creation was chaotic and void. సృష్టి అంతయు కూడా నిరాకార స్థితిలో ఉన్నప్పుడు And then God goes about the liturgy, the sacred liturgy. ఆయన ఉపయోగించినటువంటి మాటలను మనము చాలా స్పష్టంగా గమనించాలి. దేవుడు ఉపయోగించిన మాటలు of imposing order on chaos. అక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది అనేటువంటి మాటను మనం చూస్తాం. What is the flood? సార్, What is the flood? వరదలు అంటే దాని అర్థం ఏంటండి? వరదలు అంటే When God withdraws his order, దేవుడు ఎప్పుడైతే తన మాటను వెనక్కి తీసుకుంటాడో and then the waters come from above and below, అప్పుడు పైనుండి అదే విధంగా కింద నుండి కూడా నీరు రావడము, and all chaos comes. అప్పుడు సమస్తాన్ని కూడా గందరగోళం చేయడం మనం చూస్తాం. So this idea of the sea reminds us of the struggle between chaos and order. ఈ సముద్రము అనేటువంటి మాట గందరగోళానికి సూచనగా మనం చూడొచ్చు. It says, and I saw the holy city, New Jerusalem, coming down out of heaven from God, prepared as a bride adorned for her husband. రెండవ వచనంలో అంటాడు, నేను నూతనమైన యెరూషలేము అనే ఒక పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచితిని అంటాడు. Amen. So here we have the combination of two images, the city of God and the bride. దేవుని పట్టణము కనపడుతుంది, పెండ్లి కుమార్తె మనకు కనపడుతుంది. ఇక్కడ రెండు విషయాలు. But this is the true city of God, the spiritual city of God. అది ఆత్మీయ పరమైనటువంటి దేవుని పట్టణంగా మనం చూడొచ్చు. And note, it's not here that people die and go up into heaven. ఇక్కడ ప్రజలు చనిపోయిన వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారని కాదు, కానీ People don't go up into the kingdom of heaven or the kingdom of God. పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారు The city of God comes down and is on the earth. ఆయన దేవుని రాజ్యముతో కూడా వచ్చును అనేటువంటి విషయాలను మనం కూడా చూసాం. The two things, the visible and the invisible, are united. మన కంటికి కనిపించని దేవుని రాజ్యం ఉంది, ఆయన రాజ్యమును తోడుకొని వచ్చినప్పుడు మన కన్నులారా చూసేటువంటి రాజ్యము కూడా ఉంది. ఆ రెండు విషయాలు మనం గమనించాలి. And the other image is as a bride. అక్కడ రెండవదిగా చెప్పబడుతున్నమాట పెండ్లి కుమార్తె అనే మాటను ఉపయోగించాడు. We know that Christ came to redeem a bride for himself. యేసుక్రీస్తు ప్రభువారు మనలను విమోచించడానికి కొరకనే ఈ లోకానికి వచ్చాడనే విషయం మనందరికీ తెలుసు. This is the theology we find in Ephesians, among other places. ఎఫెసీయులకు రాసిన పత్రికలోను మరొక పత్రికల్లో విషయం మనకు దేవుడు స్పష్టంగా వివరించాడు. And I heard a loud voice from the throne saying, behold, the dwelling place of God is with man. He will dwell with them and they will be his people. మూడవ వచనం చెప్పబడినమాట, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును అనే మాటను మనం చూస్తున్నాం. Oh, can you imagine dwelling with God? ఒకసారి ఆలోచించండి, దేవునితో నివాసం ఉండడం అనేది ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఊహించండి. When there's no more violence, there's no more chaos. అన్యాయం లేకుండా, గందరగోళం లేకుండా, there's no more sin. పాపం అనేది లేకుండా.
when the bride and the groom are finally united with each other after a long wait. పెండ్లి కుమార్తె అయినటువంటి ఈ సంఘము పెండ్లి కుమారుడిగా పిలువబడిన దేవునితో ఐక్యపరచబడి ఆ దేవుని నివాసంలో ఉండడం అనేది ఎంత ఉన్నతమైన విషయం ఒకసారి ఊహించండి. Where else did we have God dwelling with man? దేవుడు మనుషుల మధ్యలో నివాసానికి ఉండడం గల కారణం ఇంకేమై ఉంటది? In Eden. ఆది కాండంలో మనం చూస్తాం ఆ ఏదెను తోటలో దేవుడు మనుషులతో పాటు నివాసం చేసినట్లు మనం చూస్తాం. Yes, later on there was the tabernacle and the temple. ఆ తదుపరి సమయాల్లో ప్రత్యక్ష గుడారాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన ప్రదేశాల్లో దేవుడు నివాసం ఉండేవాడు మనుషుల మధ్యలో. But only one person, one time, one day per year could go into the presence of God. కానీ దేవుడు ఉన్నటువంటి ఆ మందిరాలలోనికి సంవత్సరానికి ఒకటో రెండు సార్లు ఒక్క వ్యక్తి మాత్రమే వెళ్ళే అవకాశాలు ఉండేవి. He will dwell with them and they will be his people and God himself will be with them as their God. ఆయన అంటున్నాడు ఆయన వారితో కూడా కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును అనే మాటను చెప్పాడు దేవుడు. He will wipe away every tear from their eyes and death shall be no more. Oh, there's death. Remember death? We found that way at the beginning, didn't we? మరణము అనే విషయాన్ని గురించి మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఆది కాండంలో మరణం ఎలా ప్రారంభమైందనే విషయాన్ని గురించి. అదే 4వ వచనంలో అంటున్నాడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు అని మరణాన్ని గురించి దేవుడు సంబోధిస్తున్నాడు. And it's very striking that God himself will wipe away every tear. Not the angels, not the saints, God himself. ఈ 4వ వచనంలో ఒక ప్రత్యేకమైన మనల్ని సంతోషపరిచే విషయం ఏంటంటే మన కన్నీళ్లు తుడిచేది ఏ మనుష్యులో లేకపోతే దేవదూతలో కాదు, కానీ మన కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేసేది ఆ దేవుడే అని చెప్పబడుతుంది. Neither shall there be mourning nor crying nor pain anymore, for the former things have passed away. ఇక దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి ఒక గొప్ప స్వరము చెప్పగా వింటిని అనే మాటను చెప్పాడు. What former things? మొదటి సంగతులు అంటే ఏంటి దాని అర్థము? The ones that we looked at in Genesis 3. ఏదైతే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ప్రారంభంలో ధ్యానించుకున్నామో The separation between man and nature. దేవునికి సృష్టికి మధ్యన విభేదాన్ని మనం చూసాం. Between man and God. దేవునికి మనుషునికి ఉన్నటువంటి ఒక దూరాన్ని మనం గమనించగలిగాం. Between humans. మనుషుల మధ్యలో కూడా దూరాన్ని మనం చూసాం ఉదయకాల సమయంలో. Between the man and the woman. భర్తకు భార్యకు మధ్య దూరాన్ని కూడా మనం చూసాం. Those former things shall pass away. ఆ పాత సంగతులన్నీ కూడా గతించిపోతాయని ప్రభు చెప్తున్నాడు. What verse are we on? Oh. Verse 5. Oh, behold, I am making all things new. Also, okay, this is interesting. I am making all things new. 5వ వచనంలో దేవుడు అంటాడు అప్పుడు సింహాసనసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. I didn't know this until I was studying this text again last night. ఈ యొక్క వచనాన్ని నేను రాత్రికాల సమయంలో నేను మరలా చదివేంత వరకు దీని అర్థం నాకు గ్రహించలేకపోయాను. So you never stop learning. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా నేర్చుకునే వారిగా ఉండాలన్నది నా ఆశ. There are 2 Greek words for new. కొత్తది అనే దానికి గ్రీకులో 2 పదాలు ఉన్నాయి. So one of them means like a new shirt or a new car. అందులో ఒకదాని అర్థం ఏంటంటే కొత్తగా చేయబడిన ఒక నూతనంగా చేయబడిన షర్ట్ కావచ్చు. This is not the word that we find here. ఆ పదము ఇక్కడ ఉపయోగించబడలేదు. This is a word that is used to refer to food. Food. ఆహారమును గురించి చెప్పబడినటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. So imagine a mango and you just pick it because it's just right for eating. ఒక చెట్టుకు ఒక మామిడికాయ కనుక బాగా పండిపోయిందని ఉంటే దాన్ని మనం ఎలా తీసుకుని తినడానికి ఆశపడతామో దాని గురించి ఒకసారి ఆలోచించండి. So again, this doesn't mean that the old things were all destroyed and God made a whole new universe. Absolutely not. నేను ప్రారంభంలో చెప్పినట్లు పాతవి గతించిపోయినంటే సమస్తాన్ని కూడా దేవుడు సంపూర్ణంగా నశింపజేయలేదు, కానీ it's rather the image of something that was rotten, but that Jesus has made it fresh and delicious and wonderful. ఒక పాడైపోయినటువంటి దానిని దేవుడు మరలా శుద్ధీకరించి ఒక నూతనమైన దానిగా రూపింపజేయడము ఈ యొక్క పదానికి అర్థంగా మనం చూడొచ్చు. And he said to me, it is done. I am the Alpha and the Omega, the beginning and the end. To the thirsty I will give from the spring of water of life without payment. మరియు ఈ మాటలు నమ్మకమునకు నిజమై ఉన్నవని కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమస్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియును అంతమునై ఉన్నవాడను. Well, here's this image of the spring of water which comes from Isaiah originally. మరియు యెషయా గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఇక్కడ మనకు మరొకసారి తెలియజేయబడుతున్నాయి. And we will find it in the last words of the Bible.
మరి ప్రకటన గ్రంథంలో ఆఖరి వచనాలలో ఇలాంటి విషయాలను మరొకసారి మనం చూస్తాం. The Spirit and the bride say, "Come." అక్కడ ఆత్మ జీవించున్నాడు తన వధువుతో నా యొద్దకు రమ్ము అనేటువంటి మాటను ఉపయోగించాడు. Let everyone who thirsts say, "Come." దయచేసి అందరూ జాగ్రత్తగా నిద్రపోకుండా ఆలకించండి దయచేసి. సరే దయచేసి వాళ్ళు పడుకునే వాళ్ళని కొంచెం మీకు తెలిసి పక్కన లేపండి దయచేసి. ఎస్ సార్. Okay, let them drink from the waters of life. That's how it ends. అక్కడ ప్రకటన గ్రంథం ఆఖరి వచనాలలో దేవుడు చెప్పినటువంటి మాటలు కూడా మనం చూస్తాం. The one who conquers will have this heritage, and I will be his God, and he will be my son. 7వ వచనం చెబుతున్నాడు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అనే మాటను దేవుడు చెప్పాడు. What does that mean, the one who conquers? Who conquers what? జయించువాడు అనే పదానికి అర్థం ఏంటి? దేనిని జయించాలి? This book is written to the persecuted church. ఈ పుస్తకం అనేది హింసలకు గురవుతున్న సంఘానికి రాయబడిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రారంభంలో. This book is written to a church of martyrs. హింసలకు గురవుతున్న మరణానికి గురవుతున్న సంఘానికి రాయబడిన పుస్తకం అని మనం చెప్పుకున్నాం. It was through the testimony of the martyrs that the church conquered. And spiritually speaking, ఆత్మీయ పరంగా మనం మాట్లాడితే కనుక హింసలకు గురైనటువంటి వారి యొక్క పలుకుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. So here those who conquer are the ones who are willing to die for Christ. ఇక్కడ జయించిన వారు అనగా దాని అర్థము దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడిన వారు అని అర్థం. మరణములకు భయపడకుండా చనిపోవడానికి కూడా సిద్ధపడి ప్రభు కొరకు నిలబడిన వారు అని దాని అర్థం. And not only willing to die, but to live and suffer for him. దేవుని కొరకు చనిపోవడం మాత్రమే కాక ఈ లోకంలో దేవుని కొరకు జీవించి ఉండి శ్రమల పాలవడానికి కూడా సిద్ధపడి ఉన్నవారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించవచ్చు. In the Roman Empire, there was a period that was very difficult. రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్న సమయంలో క్రైస్తవ సంఘానికి చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. You had to go to a little statue of Caesar, say a couple of words, and offer some incense. అక్కడ సీజర్ యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు పలికి అక్కడ కొన్ని అర్పణలు చెల్లించాల్సి ఉంటుంది. And then you would get a document. ఆ తర్వాత మనకు ఒక పత్రికలు ఇవ్వబడతాయి, లేఖనాలు. And that document allowed you to buy and sell things in the market. ఎప్పుడైతే మనం సీజర్కు అర్పించి దాని ఎదుట మనం నమస్కారం చేస్తామో మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. దానిని బట్టి మనము వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. And some Christians said, well, it doesn't really mean anything. It's just a government thing. చాలా మంది క్రైస్తవులు అనుకున్నారు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే ఏమైంది, ఆ విగ్రహానికి మొక్కితే ఏమైంది, పర్వాలేదులే అనుకున్నారు కొంతమంది. In my heart, I'm not offering a sacrifice to the god of Caesar. ఒకవేళ నేనైతే కనుక నా హృదయంలో పూర్తిగా సంపూర్ణంగా ఒక మనిషి విగ్రహానికి అర్పణలు అయితే నేను చెల్లించడానికి ఇష్టపడను. And if I don't do this, I can't buy and sell. I can't support my family. ఒకవేళ అది నేను చేయకపోతే ఏ పని చేయడానికి నాకు అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. Other Christians said, well, I'm not going to do that, but I will buy the license from someone else. కానీ వేరొక క్రైస్తవులు ఏమనుకున్నారంటే విగ్రహానికి నేను మొక్కుబడులు చెల్లించను కానీ వేరొక వ్యక్తుల దగ్గర నుంచి దొంగచాటుగా ఒక సర్టిఫికెట్ కొనేసుకుంటానని ఆశించిన వారు కూడా ఉన్నారు. And here this voice is saying, no. ఇక్కడ దేవుని మాట అలాంటివి చేయడానికి వీలు లేదని మనకు చెబుతుంది. Be conquerors. మనందరం కూడా జయించిన వారంగా ఉండాలన్నదే దేవుని ఆశ. You have the strength of God. మనకు దేవుని శక్తిని ఉన్న మనకు తోడైంది కనుక మనం జయించిన వారుగా ఉండాలి. He will be your God and you will be his son. ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనము ఆయనకు పిల్లలమై ఉంటామనే వాక్యాన్ని ప్రభు తెలియపరిచాడు. And then we have a list of all the people who are not faithful to the truth, and the author warns us, or the voice warns us, that these people will not enter into the kingdom. సత్యానికి విధేయులుగా ఉండనటువంటి వారిని గురించి ప్రభు తర్వాత విషయాలు మనకు తెలియపరిచారు. ఎవరైతే సత్యానికి విధేయులుగా ఉండకుండా ఉంటారో వారికి పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దయచేసి ఫోన్లు కూడా కొంచెం జోబులు పెట్టండి, ఫోన్లు కూడా తీయకండి దయచేసి కాసేపు. Yes, sir. So let's have someone read verses 9 through 14, please. ఎవరైనా 9 నుండి 11 వచనాలు చదువుతారండి. 21వ అధ్యాయం ప్రకటన 9 నుండి 11 వచనాలు. అంతటా 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, వెండి కుమార్తెను అనగా భర్త లేక భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద తీసుకుపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొక్క నాకు చూపాడు. దాని అందరి వెలుగు దగదగా వెలుగు సూర్యకాంతం పోయి అమూల్య రత్నము పోలేదు. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములలో ఉండేది. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉండేవి.
ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడినవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. Yes, sir. Very good. Okay, so then we have these 7 angels. The book of Revelation has lots of 7s. ప్రకటన గ్రంథంలో 7 దూతలను మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో 7 అనే సంఖ్యను మనమైతే చదవడానికి అవకాశం కల్పించాడు దేవుడు. The 7 churches have 7 messengers. 7 సంఘాలు లేకపోతే 7 దూతలు. There's a ton of groups of 7. The 7 bowls, 7 scrolls. 7 గిన్నెలు, 7 పాత్రలు అనే విషయాన్ని కూడా 7 అనే సంఖ్యను మనం చాలా సందర్భాల్లో చూస్తాం. What does the word 7 mean? If you're a first century Jewish Christian, you know the code. What does it mean? 7 అనే సంఖ్యకు గల అర్థం ఏమిటి? Fulfillment? సంపూర్ణమైనది. Yes, but it's a particular type of fulfillment. సంపూర్ణమైనదే కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో సంపూర్ణమైనదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. It is the fulfillment of a plan of God. దేవుని చిత్తము సంపూర్ణమైన రీతిలో నెరవేర్చబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి 7 అనే సంఖ్యని ఆలోచించినప్పుడు. It is not normally used for human plans. అది మానవ చిత్తాలకు ఉపయోగించేటువంటిది కాదు కానీ దేవుని చిత్తము సంపూర్ణమైనది అను మాటకు ఉపయోగించేటువంటి పదము. And 7 signifies something that is complete. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైనది అనేటువంటి మాటను మనం భావించవచ్చు. What about the word 12? 12 అనే సంఖ్యకు గల అర్థము. 12 అనే సంఖ్యకు గల అర్థము 12 tribes. 12 tribes, 12 apostles. 12 గోత్రాలు, 12 మంది అపోస్తలులు. Good. Yeah, so 12 refers to a plan of God, but one that he wants to cooperate with us. 12 అనేది దేవుని చిత్తము మనకు తెలియపరుస్తుంది. ఈ 12 అనే దానిలో ఒకరితో ఒకరు కలిసి పనిచేయడాన్ని మనం చూస్తాం. With the 12 tribes, he entered a covenant with them. ఈ 12 గోత్రాల వారు కూడా ఒకరితో ఒకరు నిబంధనలు ఏర్పాటు చేసుకున్న విషయాలు మనకు తెలుసు. And he had his obligations to bless the people and protect them. కొంతమందిని ఆశీర్వదించడానికి కాపాడడానికి వారు కొన్ని కారణాలు పెట్టుకున్నారు. And they had their obligations to obey the Torah and to live according to it. వేరొక గోత్రం వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అంగీకరించడానికి పాటించడానికి వారు కూడా కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. And then the 12 apostles, they had their commission. They were sent out to the world. అదే విధంగా 12 మంది అపోస్తలులను చూసినప్పుడు వారు దేవుని చిత్తానికి లోబడి ఉండి సమస్త లోకానికి వారు సువార్త ప్రకటించడానికి సిద్ధపడి వెళ్ళిన సంగతి కూడా మనకు తెలుసు. It's kind of funny because at first they didn't do this. ఎందుకంటే అది మనకు చాలా వింతగా కనపడుతుంది. శిష్యులు ప్రారంభంలో ఇది చేయడానికైతే ఇష్టపడలేదు. They just sat around Jerusalem. వారు ఒక మేడ మీద గదిలో కూర్చొని ఉండిపోవడానికి ఇష్టపడ్డారు భయపడి. But then the persecution came. ఆ తర్వాత హింసలు వచ్చాయి సంఘం మీదకు. And then they went into the world. ఆ హింసలు ప్రారంభమైనప్పుడు వారు ఇంకనూ గొప్పదైన రీతిలో సువార్తను ప్రకటించారు. ఆ విషయాలు మనకు తెలియపరచబడ్డాయి. So 7 and 12, these are important numbers in Jewish thought. యోధ ఆలోచన ప్రకారము 7 అనే సంఖ్య 12 అనే సంఖ్య కొంచెం ప్రాముఖ్యమైనటువంటిది. What about the number 3? 3 అనే సంఖ్య దేనికి సూచన? Where do we have the number 3 in the Bible? 3 అనే సంఖ్య దేనికి సూచన? ట్రినిటీ. Well, yes, the Trinity. త్రిత్వానికి Yes, సంబంధించి 3 persons, very good. But how about stories where something happens 3 times? కథలు ఒక 3 సందర్భాలు 3 సార్లు జరిగాయి. అటువంటి కథలు కూడా మనకు ఉన్నాయి. ఈ 3 అనేది త్రిత్వం మాత్రమే కాకుండా 3 సందర్భాల్లో జరిగినటువంటి కథలు కూడా మనకు బైబిల్లో ఉన్నాయి. How many times does Samuel hear the voice of the Lord? సమూయేలు ఎన్నిసార్లు దేవుని స్వరాన్ని విన్నాడు? 3 times. How many times does Peter deny the Lord? పేతురు ఎన్నిసార్లు దేవుణ్ణి తిరస్కరించాడు? 3 times. How many times does Jesus have Peter promise him to be faithful before Jesus reinstates him? యేసు ప్రభు ఎన్నిసార్లు పేతురు నా గొర్రెలను మేపు అని దేవుడు సెలవిచ్చాడు? 3 times. Good. So 3, what we're doing is we're trying to learn to think like the Hebrew people. ఈ హీబ్రూ ప్రజలు ఏదైతే విధానంలో ప్రకటన గ్రంథాలు రాశారో ఆ విధానాన్ని మనం నేర్చుకోవడానికి ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. And so 3 is the number of intelligence. ఈ 3 అనేది ఆలోచన విధానానికి సంబంధించిన విషయం. Something happens one time, oh well. ఆ ఒక్కసారి జరిగినది కానీ 2 సార్లు 3 సార్లు జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. It happens twice. 2 సార్లు జరిగినవి ఉన్నాయి. That's a coincidence.
అది 2 సార్లు జరిగితే ఏదో ఒక రకంగా జరిగింది అని మనం అనుకోవచ్చు. But when something happens 3 times, కానీ ఏదైనా విషయం 3 సార్లు జరిగితే that means that there is intentional intelligence behind దానిలో it. మనం నేర్చుకోవాల్సిన భావము చాలా గొప్పదై ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. It might be from God or from man, but there's intelligence. అది దేవుని ద్వారా జరిగిన విషయం కావచ్చు, మనుషుల మధ్యలో జరిగింది కావచ్చు. దాని ద్వారా దేవుడు మనకు ప్రత్యేకమైన విషయాలు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. And then finally we'll just do this number last of all, 4. 4 అనే సంఖ్య దేనికి సూచనగా ఉన్నది బైబిల్ గ్రంథంలో? He's saying Shadrach, Meshach and Abednego. With Daniel, yeah, that's, or the 4th man in there. Yeah, that's interesting. I hadn't thought about that. But yeah. ఇటువంటి ఆలోచన నాకు ప్రాపర్ రాలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోతో పాటు అగ్నిలో 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. మంచి ఆలోచన. ఇంకా 4 అనే సంఖ్య దేనికి సూచనగా ఉంది? How many rivers came from Eden? ఏదైనా తోటలో నుండి ఎన్ని నదులు వచ్చాయి బయటకు? 4 rivers. How many faces do the living creatures have? చెప్పబడినటువంటి ప్రకటన గ్రంథంలో చెప్పబడిన వింత జంతువులకు ఎన్ని ముఖములు ఉన్నాయట? 4. How many directions are there to the compass? మనకు ఎన్ని దిక్కులు ఉన్నాయి మరి ప్రాముఖ్యంగా చూస్తే 4 దిక్కులు. Yeah. So 4 signifies universality. ఆ 4 అనే సంఖ్య మనందరినీ కూడా ఐక్యపరిచేదిగా మనం చూడొచ్చు. 4 means that it's not just for a particular place or a particular time. ఈ 4 అనేది ఒక వర్గానికో ఒక ప్రజలకో సంబంధించినది కాదు కానీ. Okay, so I'll leave you with this and then we'll get back to the text. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని మరలా మనం ఈ యొక్క గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. So we talked about 7 and 12. మనము 7, 12 గురించి ప్రకటన గ్రంథంలో మనం చదివిన అధ్యాయంలో మనం చూసాం. 3 + 4 = 7. 3 + 4 7 అని మనం చెప్పుకోవచ్చు. 3 × 4 = 12. 3 4లు 12గా కూడా మనం చెప్పొచ్చు. This might seem really bizarre, but అది మనకు ఎంతగా కనిపించినా కానీ ఇదే సత్యం, మనందరికీ తెలిసిన సత్యం. it's good to know these things. ఈ విషయాలు తెలుసుకోవడం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. Okay. Then came one of the 7. We talked about 7. That's what we got on 7. Verse 10. And he carried me away in the spirit to a great high mountain and showed me the holy city Jerusalem coming down out of heaven from God. 10వ వచనం. ఆత్మవశుడైన నన్ను ఎత్తుకొని ఎత్తైన గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. And then we have a description. It has a high wall and 12 gates. అక్కడ మనకు ఆ పర్వతమును గురించి పట్టణమును గురించి వివరణ మనకు తెలియజేయబడింది. And see, so there's 7 angels because God's in charge of the angels, not us. అక్కడ 7 దూతలు మనకు కనపడతాయి. ఆ దూతలను పరిపాలించేవాడు, వాటి మీద అధికారం కలిగిన వాడు దేవుడు మాత్రమే. There are 12 gates because it is the humans who will come in and go out of the gates. అక్కడ 12 గుమ్మములు మనకు కనపడుతున్నాయి. గుమ్మముల ద్వారా మనుషులు ప్రవేశించేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. And we'll skip forward and the name we already talked about the 12 apostles. So let's have someone read 15 through 21. 17వ వచనం నుండి 21వ వచనం వరకు 50వ అధ్యాయం చదవండి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారములను కొలుచుటకై నాతో మాట్లాడే వాని యొద్ద బంగారు కొలకొల ఉండేది. ఆ పట్టణము సత్యపుష్పమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకలతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూలలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికములతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజనీతి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. So
Sorry, this is like one of the most hard readings in the whole Bible. ఇక పరిశుద్ధ గ్రంథం అంతట్లోనూ కూడా కొంచెం చదవడానికి కఠినంగా కనిపించేటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తాం. So what does all this mean? దీని అంతటికి గల అర్థం ఏమై ఉందండి? Well, first of all, we learned some things about the city. It has great gates, and it's described as being very incredibly wealthy and luxurious. ఆ పరలోకమందున్న పట్టణమును గురించి మనకు వివరణ ఇవ్వబడింది. ఎంత సౌందర్యంగా ఉంటుంది, ఎంత ముత్యములతో కట్టబడింది, ఎంత సుందరంగా ఉంటుందనే వివరణ అయితే మనకు తెలియజేయబడింది. And all of these gems, we're not surprised because we've read Genesis 2 and we've read Ezekiel 28. ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయంలోను యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఎలాంటి రత్నముల గురించి ముత్యముల గురించి మనం ఇందాక చదువుకున్నాం. And if God is going to dwell with them, it is obvious that it would be like this. దేవుడు తన మధ్యలో మనకు నివాసం కల్పిస్తే ఆయన నివాసము ఎంత సుందరమైనదిగా ఉంటది. And he gives us the dimensions of the city of God. ఆ పరలోక రాజ్యం యొక్క కొలతను కూడా ప్రభు మనకు తెలియపరిచాడు. I've read people trying to figure out how many people you could fit into a city that big. చాలా మంది ఉన్నారు. కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే ఈ కొలతలను బట్టి ఆ ప్రదేశంలో ఎంతమంది జనం పట్టొచ్చు అని లెక్కలు వేసేవారు కూడా ఉన్నారు. I'm not interested in that question. అటువంటి ఆలోచనలు నాకైతే ఆసక్తికరంగా ఉండవు. I'm interested in the fact that the city appears to be a cube. ఆ పట్టణం అనేది ఒక క్యూబ్ ఆకారంలో ఉంది, చతురస్ర ఆకారంలో ఉన్నదని మనం ఆలోచించవచ్చు. Where else do we have in the Bible a place that's a cube where God dwells? ఈ చతురస్రాకారము అనేటువంటి సందర్భాలను ఇంకా లేఖనాల్లో మనం ఇంకెక్కడెక్కడ చూస్తాము దేవుడు ఉండేటువంటి నివాసాలుగా. The Holy of Holies. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉండేటువంటి పరలోక రాజ్యం గురించి చదివినప్పుడు వింటాం. And so what is John telling us? కాబట్టి యోహాను ఇక్కడ మనకు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? That Holy of Holies where only one man could enter one day a year. ఇక ప్రత్యక్ష గుడారాలలో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే అవకాశం దొరుకుతుంది. The whole city of God shall be like that. దేవుని పట్టణం అంతా కూడా ఆ విధంగానే మనకు కనపడుతుంది. The name of God will not just be written on the turban of that one man. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద దేవుని యొక్క నామం లిఖించబడడం మాత్రమే కాక the name of God will be written on all the residents. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరి మీదను కూడా దేవుని యొక్క నామము లిఖించబడుతుందనే విషయాలు ఇక్కడ తెలియజేయబడ్డాయి. And finally, let's read 22 through 27. 22వ వచనం నుండి 27వ వచనం వరకు. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అంకరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వస్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగట వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి ప్రవేశింపడు. Yes, sir. Amen. And there's no temple in the city because the city itself is the temple. ఆ పట్టణములో ఎలాంటి మందిరము లేదట. ఎందుకనగా ఆ పట్టణమే దేవుని యొక్క మందిరమై ఉన్నది. And it doesn't need the sun or the moon because the Lord is its light. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ఎందుకనగా దేవుడే ప్రకాశమైన వాడిగా పట్టణంలో ఉన్నాడు. And then finally we have this theme that pops up again. అక్కడ మనకు మరొక విషయం తెలియజేయబడుతుంది. It is the theme of the nations. అక్కడ రాజ్యములను గురించి ఒక విషయం మనకు తెలియజేయబడుతుంది. Remember how we talked about how this is like a connection through the entire Bible. ఇది మనకు ముందుగానే చెప్పుకున్నట్లుగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగింది పరిశుద్ధ గ్రంథము అని ముందుగా మనం చెప్పుకున్నట్లు. And it goes before this, but it goes back to primarily Genesis 12. ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మరలా మనకు జ్ఞాపకం రావాల్సింది ఆదికాండము. And its gates will never shut by day. అక్కడ చెప్పినటువంటి మాట. In Spain we still have some of the cities that have the old Roman walls. మాకు స్పెయిన్ ప్రాంతంలో రోమా ప్రభుత్వంలో కట్టబడినటువంటి కట్టడాలు ఇప్పటికీ కూడా అనేకమైనవి ఉన్నాయి. If you go to Jerusalem you can still see the old walls built by the Crusaders. మీరు యెరూషలేము వెళ్ళినా కానీ అక్కడ పురాతనమైన కట్టడాలు అనేకమైనవి మనకు కనపడతాయి. Do you still have any cities in India that have the old walls? So there are some cities. Yeah. మన భారతదేశంలో కూడా పురాతనమైన కట్టడాలు ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి కూడా మనకు కనపడుతూ ఉంటాయి. What was the purpose of having walls and gates?
ఆ గుమ్మములు కానీ గొప్ప గొప్ప గోడలు కానీ ఉండడానికి గల కారణం ఏమైంది? It was for protection. అది కాపుదలకు సూచనగా చూస్తాం. And they would close the gates at night so nobody could come in. రాత్రికాల సమయంలో ద్వారములు మూసివేయబడినప్పుడు శత్రువులు ఎవరు కూడా లోపలికి రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది. But these gates are decorative. కానీ ఇక్కడ ఉన్నటువంటి ద్వారముల గురించి ఒక ప్రత్యేక విషయం చెప్పబడింది. Because there was no night. అక్కడ చీకటి అనేది లేదు కనుక అక్కడ తలుపులు మూయవేయబడలేదని ఇక్కడ చెప్పబడుతుంది. And nothing unclean will ever enter it, nor anyone who does what is detestable or false, but only those who are written in the Lamb's book. 27 వచనం చెప్పండమాట. నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించువాడు ఎవడైనాను దానిలోనికి ప్రవేశింపడని స్పష్టంగా చెబుతున్నమాట. And again, remember the audience is the persecuted church. మరొకసారి ఆలోచించండి, ప్రకటన గ్రంథము ఎవరి కోసం రాయబడిందనే విషయాన్ని ఆలోచన చేస్తే హింసలకు గురవుతున్నటువంటి సంఘము కొరకు రాయబడిన సందర్భం. And we're hearing don't be false. కాబట్టి ఇక్కడ మనము ఎలాంటి తప్పుదైనటువంటి ఆలోచనలు చేయక, do not hide the truth. మనము సత్యాన్ని మరుగుపరిచేవారుగా కాక, the one who is a conqueror will be the Son of God. దేవాది దేవుడు సర్వాధికారము కలిగి సమస్తమును జయించిన వాడై ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. And he will be his father. సర్ And the Lord will be his father. ఆ దేవాది దేవుడే మనందరికీ తండ్రి అయి ఉంటాడనే విషయాన్ని కూడా చెప్పారు. So in conclusion, we've seen how the story ends. కాబట్టి ముగింపులో మనము ఆ విషయాలు ఎలా ముగించబడ్డాయో మనం చూసాం. We have the divine city ఒక పరిశుద్ధ పట్టణాన్ని చూసాం. coming down from heaven. పరలోకము నుండి వచ్చేటువంటి పరిశుద్ధ పట్టణాన్ని చూసాం. Whatever sort of barrier exists between the heavenly realm and the material realm is gone. ఇక భూలోకానికి పరలోకానికి ఉన్నటువంటి మధ్య ఆటంకాలన్నీ కూడా తొలగించబడి ఆ పరలోక రాజ్యం భూమి మీదకి రావడం మనం చూసాం ప్రకటన గ్రంథంలో. This created order has been redeemed. ఇది మనము కేవలం చదివిన వారంగా కాక దాని విషయాలను గ్రహించిన వారంగా ఉండాలి. That includes nature. అది యొక్క ప్రకృతిని కూడా మనకు గొప్ప ఆలోచన తెలియపరుస్తుంది. And we'll end with that. దీనితో మనము యొక్క సమయాన్ని మన ప్రసంగాన్ని ముగించుకుందాం. Unless anyone has any questions or comments. మీలో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నా ఏమైనా సలహాలు ఉన్నా మీరు తెలియపరిస్తే తదుపరి మనం I encourage you to read the following chapter because it has a description of the tree of life and the river. మనం 21వ అధ్యాయం చదివాం కానీ తర్వాత 22వ అధ్యాయం కూడా మీరు చదవడానికి ఆసక్తి పడుండండి. నేను మిమ్మల్ని అయితే ప్రోత్సహించడానికి ఇష్టపడుతున్నాను. But I spoke of those briefly yesterday. దాని గురించి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడడం కూడా జరిగింది. Thank you. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.